హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆషాస్ బూటిక్. ఈరోజు మన ఛానల్లో మగ్గం వర్క్ క్లాసెస్లో జర్దోసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూస్తాం కదండి. ఈరోజు క్లాస్లో వచ్చేసి ఇది జర్దోసి మనం బ్లౌజెస్కి వాటికి కూడా నెక్లో అవుట్లైన్కి ఎక్కువగా చూస్తూ ఉంటామండి ఈ డిజైన్ని. ఓకే, ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జర్దోసిని కొంచెం లాంగ్గా మనకి బ్లౌజ్ నెక్ చుట్టూరు ఫస్ట్ ఇది స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు. ఇది ఎందుకోసం అంటే కొంచెం ఎత్తుగా వస్తుంది స్టిచ్ అనేది, కొంచెం బంప్ లాగా హైట్గా రావడం కోసం మనం మిడిల్లో ఇది ఒకటి స్టిచ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి నార్మల్గానే జర్దోసిని మనకి ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నవి పెద్దవి చేసుకుంటే మనకి డిజైన్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా వస్తుంది. ఓకే, సో అందుకని మనం ఈక్వల్ లెంత్లో పీసెస్ అన్నీ కట్ చేసుకొని జాగ్రత్తగా ఇలాగా స్టిచ్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. వీడియోలో ఏ విధంగా అయితే చూపించానో గోల్స్లో ఎలా పెట్టాలో అదే విధంగా మీరు చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుందండి. ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా నీట్గా ఉంటుంది ఇది జర్దోసి వర్క్. ఓకే, ఇదే జర్దోసితో మనం లీఫ్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు, చాలా డిజైన్స్ చేసుకోవచ్చు. అది లీఫ్ ఫిల్లింగ్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో నేను చూపిస్తాను. ఓకే, ఈ వీడియోని మిస్ కాకుండా జాగ్రత్తగా చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మన ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, ఇంకా మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. బేబీ ఫ్రాక్స్, లంగా జాకెట్లు అన్ని వీడియోస్ ఉంటాయి, మీరు వాచ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇదే విధంగా క్లియర్గా వీడియో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు నీట్గా వచ్చేస్తుందండి వర్క్ అనేది. ఓకే, ఇంకా ఇవి జర్దోసీలు చాలా కలర్స్ కూడా ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇలాగా ముడి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీనికి అవుట్లైన్లో మీకు ఏ కలర్, ఏ సైజ్ బీడ్ కావాలన్నా, ఇంకా కర్దానా కావాలన్నా కట్ బీడ్స్ ఉంటాయి కదండి, ఎటువంటి బీడ్స్ అయినా స్టిచ్ చేసుకున్నా మీకు చాలా నీట్గా వస్తుంది వర్క్ అనేది. ఓకే, చూసారు కదా, నేను ఇది ఒక చిన్న లైన్లో మాత్రమే చేసి చూపించాను. ఇదే మీరు నెక్ లైన్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఏ బీడ్స్ అయినా మీరు స్టిచ్ చేసుకుంటే మనకి అవుట్లైన్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఇదే కాకుండా మనం థ్రెడ్ని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. కలర్ థ్రెడ్స్ ఉంటాయి కదా, మన బ్లౌజ్కి మ్యాచింగ్ కలర్ని కూడా అవుట్లైన్ కింద స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.